హలో, కళ్యాణ సైమై వాయిస్. నేను నా స్వరానికి స్వాగతం. నేను మీ కళ్యాణ శ్రీనివాసిని. ఎపిసోడ్ నంబర్ 20కి స్వాగతం. ఈరోజు మీరు వినే కథ శ్రీమతి బిందు మాధవి గారు రాసిన ఉపద్రవం. నిరుడు కరోనా అనే వింత మహమ్మారి ప్రపంచం మీద విరుచుకుపడింది. అందరం ఇళ్లకు పరిమితమై దాని వ్యాప్తిని అరికట్టాలి అని ప్రభుత్వం ప్రకటించగానే చెలించిపోయాం. ఇంటి 4 గోడల మధ్యలో బందీ అయి బతకటం ఎట్లా? అసలు ఇది సాధ్యమేనా? బయట నుంచి తెచ్చుకోవాల్సిన సరుకులు, కూరలు, గ్యాస్ సిలిండర్సు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు ఇవన్నీ ఎలా అని ఆలోచించి అతలాకుతలం అయిపోయాం. ప్రపంచంలో మొట్టమొదటిసారి అసలు కష్టం అనేది వచ్చినట్టు, అది కూడా మనకి మాత్రమే వచ్చినట్టు తెగ కంగారు పడిపోయాం. అప్పుడు ప్రకృతిలో అనివార్యమైన తుఫానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, అంటువ్యాధులు, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏమాత్రం సౌకర్యాలు, వసతులు, పుష్కలంగా చేతి నిండా డబ్బు లేని పాత తరాల వాళ్ళు ఎలా నిబ్రంగా మేనేజ్ చేసేవారో కదా అనే ఆలోచన వచ్చింది. అలా ఆలోచిస్తూ ఉండగా నా చిన్నప్పుడు వచ్చిన ఈ కథలో చెప్పిన తుఫాను అనే ఉపద్రవం, దివిసీమ ఉప్పెన గుర్తొచ్చేది. ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా మా అమ్మ, అమ్మమ్మ, మా అమ్మ చెల్లించేవారు కాదు. గృహ నిర్వహణ ఒక బాధ్యతగా తలంచుకుని నిబ్బరంగా చేసుకుంటూ పోయేవారు. వారికి చదువులు కూడా లేవు అప్పుడు. వారి పరిధిలో ఇంట్లో ఉన్న వనరుల్లో ఇది లేదు అని అనకుండా నిండుగా ఇల్లు నడిపేవారు. వాళ్ళకి ఉన్నది డబ్బు కాదు, సౌకర్యాలు అంతకంటే కాదు, పనిముట్లు కాదు, గుండె నిండా ధైర్యం, మనసు నిండా ప్రేమ, బాధ్యత, అంతే. ఆ శక్తితోనే నిండు కుండల్లాగా తొణకకుండా పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలని ఎంతో సమర్థవంతంగా నడిపేవారు. ఏ మేనేజ్మెంట్ సంస్థలు తమ సిలబస్లో ఇవి నేర్పగలవు చెప్పండి? ఎవరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దారంటారు? ఇవి వారి జీవితాల్లో లైవ్ ప్రాజెక్ట్స్ అంటే అతిశయోక్తి కాదేమో. అదే ఈ కథ ద్వారా చెప్పటానికి ప్రయత్నించాను. అందులో కొంతైనా కృతకృత్యురాలను అయ్యాను అనుకుంటున్నాను. శ్రీమతి బిందు మాధవి గారు, వీరి తల్లి గారి పేరు శృతకీర్తి, తండ్రి గారి పేరు శివప్రసాద్ గారు, భర్త పేరు శ్రీ మద్దూరి శివసుబ్రహ్మణ్యం గారు. బిందు మాధవి గారు వీరు ఎంఏ చదివారు. బ్యాంక్ ఆఫీసర్గా 23 సంవత్సరాలు పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరికి 2 అమ్మాయిలు. వారు ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 300 కథలు రాశారు. ఎక్కువగా సామెతలు, శతక పద్యాలు, రామాయణ భారతాల్లోని పిల్లల వ్యక్తిత్వానికి ఉపయోగించే శ్లోకాల మీద కథలు వ్రాశారు. ఇందులో 100 కథలతో తెలుగు సామెతలు కథా సంకలనం అనే పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. వీరి కథలు ముఖ పుస్తకం, ఫేస్బుక్, మన తెలుగు కథలు .com, gotelugu.com, నెచ్చలి, తెలుగు తల్లి కెనడా, మొలక న్యూస్, ప్రతిలిపి, కౌముది, కథామంజరి వెబ్-పత్రికల్లోనూ, తెలుగు వెలుగు మాసపత్రికలోనూ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి వార్షిక సంచికలోనూ ప్రచురించబడ్డాయి. రండి, శ్రీమతి బిందు మాధవి గారు రాసిన కథ ఉపద్రవం ఇప్పుడు విందాం. అలనాడు అంటే 55 సంవత్సరాల క్రితం మాట. అది మార్చి, ఏప్రిల్ నెలలు. పంట కోతకొచ్చిన సమయం. ఇహనో రేపో కోతలు మొదలు పెడదామనుకునే సమయం. రైతులు కూలీలను మాట్లాడుకుని సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా కోత కూలీకి పొరుగుళ్ల వారు కూడా వస్తారు. ఊరంతా కోతల పండుగ కోసం వచ్చిన వారితో కోలాహలంగా తిరునాళ్లను తలపిస్తున్నది. ఉన్నట్టుండి పెద్ద వాన. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వారం రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది. వాగులు, వంకలు, చెరువులు, ఏళ్ళు, కోళ్ళు అన్నీ కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నాయి. పొలాలన్నీ ఏరులేనాయి. తుఫానుగా మారిన వాన రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది.
పంటతో నిండు గర్భిణిగా ఉన్న చేను తన ప్రతిఫలం చెల్లించి రైతుల రుణం తీర్చుకుందామనుకునే వేళ వచ్చిన ఈ ఉపద్రవం రైతుల కళ్ళల్లో నీళ్లు నింపింది. రైతుల కంటి నీరే ఆకాశాన వర్షధారలను కురిపిస్తున్నదా అన్నట్లు ఒకటే వాన. ఈ వానకి పంట తల్లి నేలవాలిపోయి నిస్సహాయంగా వరుణదేవుడికి దాసోహం అంటున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్లోని ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో మోతుబడి రైతు పున్నయ్య శాస్త్రి గారి ఇల్లు. శాస్త్రి గారి మనవరాలికి ఆ ఊరికి దగ్గరే ఉన్న టౌన్లో ఇంకో నెల రోజుల్లో పెళ్లి. పెళ్లివారిల్లాయే ఇంటి నిండా జనం. ఎలాగూ వేసవి సెలవులే కనుక చెల్లెలి కూతురు పెళ్లికి మిగిలిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కుటుంబాలతో సహా దిగారు. ఇల్లంతా ఒకటి సందడి. ఆ ఊర్లో దేవాలయానికి మాన్యం ఇచ్చిన ముగ్గురు అన్నదమ్ముల మధ్య ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వేడుకగా జరిపే దేవుడి పెళ్లి. ఈ సంవత్సరం శాస్త్రి గారి వంతు. అదొక హడావిడి. 5 రోజులు ఊరంతా భోజనాలు వీరింట్లోనే. ఇటు మనవరాలి పెళ్లికి ముందుగా వచ్చిన తన పిల్లల కుటుంబాలు, అటు ఊరందరికీ విందులు. శాస్త్రి గారి చేతి నిండా పని. టౌన్ నుంచి అన్ని అవసరమైన సరుకులన్నీ తెప్పించారు. తమ చేలో పండే పప్పుధాన్యాలు సంవత్సరమంతా వాడుకునేందుకు వీలుగా ఒకేసారి తయారు చేసి సిద్ధంగా ఉన్నాయి. బియ్యం కావలసినన్ని దంపించి పెట్టారు. ఐదు రోజుల దేవుడి పెళ్లి పూర్తయింది. ఇక మనవరాలి పెళ్లి పనులు మొదలు పెట్టాలి అనుకుంటూ ఉండగా అకాలంగా వచ్చిన ఈ తుఫాను తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. వచ్చిన వారంతా ఇంటి 4 గోడల మధ్య బందీలయ్యారు. బయటికి అడుగు పెట్టేట్లు లేదు. దేవుడి పెళ్ళయ్యాక మర్నాడు ప్రయాణమవ్వాలనుకున్న బంధువులు కూడా అక్కడ చిక్కుబడిపోయి ఒకరికి నలుగురయ్యారు. వర్షం వచ్చినా నోటికి చేతికి అడ్డేముంది. శాస్త్రి గారి భార్య సీతామహాలక్ష్మి గారికి చేతి నిండా పని. పూటకి 20 విస్తళ్ళు లేవాలి. వంచిన నడు ఎత్తే పని లేదు. దేవుడి పెళ్లికని దంపించి పెట్టుకున్న బియ్యం 4 బస్తాలున్నాయి. ఆ సందర్భం కోసమే తెచ్చిపెట్టుకున్న కూరలు కొన్ని ఇంకా మిగిలున్నాయి. దొడ్లో బెండ, వంగ, పొట్లపాదులకి కాసిన కాయలు 2-3 పూటలకు సరిపోతాయి. అరటి చెట్టుకు వేసిన గెలలో సగం ఇంకా మిగిలి ఉంది. పక్క స్థలంలో తోటకూర, బచ్చలి కూర ఉండనే ఉన్నాయి. ఇంటి పాడి, పాలు, పెరుగు, నెయ్యికి లోటు లేదు. 10 మందికి అవలీలగా వండి పడేయగలిగిన ఆ ఇల్లాలు ఈ పరిస్థితికి ఏమాత్రం బొంబేలెత్తకుండా ఉన్న వనరులతో కార్యరంగంలోకి దిగారు. వంట మాత్రం కట్టెల పొయ్యి మీద చెయ్యాలి. కట్టెలు తడిసి ముద్ద. మరో ప్రత్యామ్నాయం లేదు. ఇంతమందికి తడి కట్టెల మీద ఎలా వండి వార్చాలా అని మదనపడుతున్నారు. మండువా ఇల్లు జల్లెడల్లే ఉన్నది. మనవరాలి పెళ్లి హడావిడి అయ్యాక వానాకాలం వచ్చే లోపు నేయిద్దాం అనుకుంటూ ఉండగానే ఇంతలో ఈ ఉపద్రవం మొత్తం కురుస్తున్నది. నలుగురికి కూర్చునేందుకు, పడుకునేందుకే కష్టం. ఇక సరుకులు కట్టెలు తడిసిపోకుండా చూరు కింద పడేసే చోటు లేదు. తన చిన్నప్పుడు అమ్మవాడిన సామెత చిచ్చుగలమ్మ చిత్రాంగి, పాత్రగలమ్మ పనిమంతురాలు గుర్తుకొచ్చింది సీతామహాలక్ష్మి గారికి. వంటకి ఉపక్రమించాలని దొడ్లో అరటికాయలు కోసుకురావడానికి వెళ్లారు. అరటి చెట్టు నేల కొరికి గెలంతా బురద కొట్టుకుని కాయలు చల్లా చెదురుగా పడ్డాయి. బెండ, వంగపాదులు పూర్తిగా చిందరవందరై పూత, పిందె నేలపాలైనాయి. సొరపాదు పాకించిన పందిరి పడిపోయింది. బచ్చలి దుబ్బు చిదిరిపోయింది. చెట్టు కొమ్మలు విరిగిపడి కరివేపాకు గాలివానకు దొడ్డంతా వెదజల్లినట్టు పడింది. గబగబా లోపలికొచ్చి కొడుకుని పిలిచి,
దొడ్లో కూరలన్నీ నేలపాలైనాయి. పడపటింట్లో కూరలు ఏమైనా ఉన్నాయో చూడు అన్నారు. 4-5 దోసకాయలు, 1 కిలో కందగడ్డ ఉన్నాయమ్మా అన్నాడు. కొడుకు సమాధానం విని వాటితో వంట చేయొచ్చని నిర్ణయించుకుంది. పైదండం మీద వేసిన మడిబట్ట తెచ్చుకోవడానికి పెరటి బసారలోకి వెళ్లారు. ఎండేది, అది తడి ముద్దే. అలా తడి పొడిగా ఉన్న బట్ట కట్టుకుని వంట పనిలో పడింది. తడి కట్టెలతో కుస్తీ పడుతూ, వెలగని పొయ్యి ఊది మండిస్తూ ఎలాగోలా వంట పని అయిందనిపించింది. 20 మందికి దోసకాయ పప్పు, కందకూర తయారు చేసి ఊరగాయతో భోజనాలు ఏర్పాటు చేశారు. నిరుడు వేసవిలో తయారు చేసి పెట్టుకున్న దోస, వంగా వరుగులు, గుమ్మడి వడియాలు, అప్పడాలు, సద్దన్నాల కోసం చేసి పెట్టుకున్న కందిపొడి, కరివేపు పొడి, ఇక ఏటికేడాది పెట్టుకున్న ఊరగాయలు, గోంగూర, చింతకాయ, ఆవకాయ, మాగాయ వేడినీళ్లకు సన్నీళ్ళు లాగా అక్కరకొస్తాయేమోనని ధీమాతో ఉన్నారు. ఆ పూటకి మగవారి భోజనాలయ్యాయి. సీతామహాలక్ష్మి గారు గోడవారుగా కూర్చొని శ్రీమన్నారాయణ అనే దండకం చదువుతూ మనవల్ని బయటికెళ్ళి ఆకాశంలో సూర్యుడు కనిపిస్తున్నాడేమో చూసి రండిరా అన్నారు. పొద్దున్నే గోంగూర, కందిపచ్చడి వేసుకుని సద్దన్నాలు తిని ఆటల్లో పడ్డ పిల్లలు అమ్మమ్మ చెప్పింది వినిపించుకునే స్థితిలో లేరు. 4 సార్లు కేకలేశాక చెంగున బయటకు తుంగి చూసి కనిపించట్లేదమ్మమ్మ అని ఓ కేకేసి మళ్ళీ ఆటల్లో పడ్డారు. పావుగంట అయింది. మళ్ళీ అమ్మమ్మ నీరసంగా వంటిట్లో నుంచి ఓసారి వెళ్ళి సూర్యుడు కనిపిస్తున్నాడేమో చూసి రండర్రా అన్నారు. ఈసారి పెద్ద మనవుడు విసు, ఎందుకమ్మమ్మ అన్నిసార్లు అడుగుతున్నావు అని అడిగాడు. సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోకుండా అమ్మమ్మ భోజనం చేయదురా, అందుకే అడుగుతున్నది అని తల్లి సుజాత చెప్పేసరికి కొంచెం బుద్ధి తెలిసిన విసు, అలా కూడా చేస్తారా అమ్మమ్మ? నువ్వు పొద్దున్న దేవుడికి దీపం వెలిగించి శ్లోకాలు చదువుకుంటావు కదా, ఇంకా ఇలా సూర్యుడికి దండం పెట్టుకుంటే కానీ భోజనం చేయకపోతే ఇంతమందికి ఇన్ని పనులు ఎలా చేస్తావమ్మమ్మ? ఎప్పుడు నువ్వు వింతేనా అని తన ధర్మ సందేహాలన్నీ ఒకేసారి అడిగాడు. సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్ష దైవం. మనకి పాడి పంటలు, ఓషధులు, నీరు, శక్తి సమస్తం ఇచ్చేది ఆయనే. అందుకని ఆయనకి కృతజ్ఞతలు చెప్పి నమస్కరించడం మన విధి. అప్పుడే మనం తినే ఆహారం అరిగి మనకి శక్తినిస్తుంది అని అమ్మమ్మ చెప్పిన మాట ఆ వయసులో వాడికి ఎంత అర్థమైందో మరి. ఆ పూటకి భోజనం చేసే సమయం అయిపోయింది. సీతామహాలక్ష్మి గారు ఇంత మంచి తీర్థం పుచ్చుకొని వంటిట్లోనే కుంగు పొడుచుకొని పడుకున్నారు. ఈ రోజుల్లోలాగా పావు గంటకోసారి కాఫీలు, టీలు లేవు కాబట్టి కాసేపు నడుం వాల్చి లేచి సాయంత్రం వంటలో పడ్డారు. పెసర పచ్చడి, చారు, వడియాలతో రాత్రి వంట కుంపట్లో బొగ్గుల మీద అయిందనిపించారు. మంచినీళ్లలో కొంత పంచదార కలుపుకొని తాగి ఆ రాత్రి కూడా అభోజనంగానే ఉన్నారు. మరునాడు షరా మామూలే. ఇంకా వాన తెరిపివ్వలేదు. నిన్న ఆరేసిన మడిబట్ట తడిగా ఉన్నదే కట్టుకొని వంట పనిలో పడ్డారు. అమ్మా, నిన్నంతా నువ్వు భోజనం చేయలేదు. ఇంతమందికి ఈ తడికట్టెల మీద వంట పూర్తయ్యేసరికి నువ్వు నీరసించి పడిపోతావు. ఈరోజు వంట నేను చేస్తానులే, నీకు కావలసినట్టు మడిగానే వండుతాను, సరేనా అన్నది పెద్ద కూతురు సుజాత. పర్లేదమ్మా, నేను చేస్తాలే. మీ ఇంట్లో పాపం చేసి చేసి వస్తారు. నా దగ్గరికి వచ్చినప్పుడే కదా మీకు కాస్త ఆట విడుపు అన్నారు. ఆవిడ కూతుళ్ళని ఇక్కడికి వస్తే వంట చెయ్యనివ్వదు. పిల్లలకి అన్నాలు పెట్టడం, పని మనిషితో మీరు పెట్టిన సామాన్లు ఇంట్లో సర్దటం, వంటిల్లు కడిగి వంటకు సిద్ధ చేయటం, ఇలాంటి పై పనులు చేయండి చాలు, అదే పెద్ద సహాయం అన్నారు. ఇంతమందికి కూతురు చేత వంట చేయించడం ఇష్టం లేక పొద్దున్నే వంట మొదలుపెట్టి ఆ పూటకి దోస వరుగుల కూర, పప్పు పులుసు చేసి ఒడియాలు వేయించారు. మగవారి భోజనాలయ్యాక మళ్ళీ పిల్లల్ని కేకేసి సూర్యుడు కనిపిస్తున్నాడేమో చూడమన్నారు. అమ్మమ్మ ప్రశ్నలలో అంతర్యం తెలిసిన విస్సు, అమ్మమ్మ అక్కడి దొడ్డివైపు కనిపిస్తున్నాడు అన్నాడు.
ఆ పక్కకెళ్ళిన సీతామహాలక్ష్మి గారు చెయ్యడ్డం పెట్టి ఆకాశం వైపు చూసి, ఎక్కడ్రా కనిపించట్లేదు, నిజంగా కనిపించాడా? ఆటలకి ఇబ్బంది అవుతుందని అబద్ధం చెబుతున్నావా అన్నారు. ఎలాగైనా ఆ రోజు అమ్మమ్మ చేత భోజనం చేయించాలనే తలంపుతో, కాదమ్మమ్మ, ఇందాక నేను చూసినప్పుడు కనిపించాడు, ఇప్పుడే మేఘాల చాటుకు వెళ్ళినట్టున్నాడు అన్నాడు. కాసేపు దొడ్లో అలానే చూసి సూర్యనారాయణమూర్తి కనిపించక లోపలికి వెళ్ళి కొంచెం మంచి తీర్థం సేవించి కొంగు పరుచుకుని పడుకున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేక పిల్లలకి పెద్దలకి అందరికీ వేడివేడిగా ఏదో ఒకటి తినాలనే యావ. ఓ పక్క వాన, వండి వార్చే ఆడవారికి విషమ పరీక్షే. మూడో నాటికి పూర్తిగా మాట రాని స్థితికొచ్చారు. శాస్త్రి గారు, ఇంతమందికి ఒంటి చేత్తో వండి వారుస్తున్నావు, ఓ పక్క కుంభవృష్టి, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటట్టు లేదు, ఇంతమందిని సమర్థించాలి, నువ్వు అడ్డం పడితే ఉన్న గోడు కూడా చెడుతుంది, ఇలా సూర్యనారాయణమూర్తి కనిపించట్లేదని రోజుల తరబడి భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏదో మార్గాంతరం ఆలోచించు అన్నారు. ఎప్పుడో తెచ్చిపెట్టి బుట్టలో అడుగున పడి ఉన్న పెండలం కనిపిస్తే దాన్ని ఉడకబెట్టి కూర చేసి ఉప్పు గోంగూర తీసి నూరి పచ్చడి చేసి పెసరపప్పు పులుసు చేసి ఆ పూట భోజనాల ఘట్టం పూర్తి చేశారు. ఇక కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చిన బంధువులు ఎలాగోలా సీతామహాలక్ష్మి గారి చేత భోజనం చేయించి ఉపాయం ఆలోచించి మనవళ్లల్లో ఒకడైన భాస్కరుని చూపించి, వీడికి మీ ఇలవేల్పు సూర్యనారాయణమూర్తి పేరు అనే కదా భాస్కరుని పెట్టారు, పసిపిల్లలు దేవుళ్లతో సమానం, వీడిని చూసి ఆకాశం వైపు తిరిగి నమస్కారం పెట్టుకుని భోజనం చేయండని ఆమెను బ్రతిమిలాడారు. ఇంతలో దేవుడి సంకల్పమా అన్నట్లు కొంచెం వాన తెరిపించి మబ్బులు పక్కకు తొలిగాయి. సీతామహాలక్ష్మి గారు తన మడిబట్టతోనే మనవణ్ణి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని వాడి ఒళ్ళంతా తడిమి ఆకాశం వైపు చూసి ప్రత్యక్ష నారాయణుడికి నమస్కరించి చీర తడిపి కట్టుకుని భోజనం చేశారు. అందరూ హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు. ఇంత ఉపద్రవం వచ్చి మనుషులం ఇంటి 4 గోడలకి పరిమితమై బయట నుంచి సరుకు వచ్చే దారి లేక వంట చెరకు లేక నానా ఇబ్బంది పడుతూ ఇంతమందికి లేదనకుండా వండి వారుస్తూ సూర్యనారాయణమూర్తిని చూసి నమస్కరించకుండా ముద్ద ముట్టనని భీష్మించుకుని కూర్చున్న సీతామహాలక్ష్మి గారి నిబ్బరం చూసి అల్లుళ్ళు ఇతర బంధువులు ఆశ్చర్యపోయారు. వాన తగ్గి పూర్తిగా వాతావరణం మెరుగయ్యాక బళ్ళు కట్టుకుని అంతా టౌన్కి పెళ్లి వేడుకకు బయలుదేరారు. రోడ్లు గండ్లు పడి ఊళ్ల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. దారి పొడుగునా ఎక్కడ చూసినా రాసులు పూసినట్లు జంతువుల మృతకళేబరాలు. పంటలు తినడానికి వచ్చిన ఎలుకలు, పందికొక్కులు, వాటిని తినటానికి వచ్చిన పాములు, జనమేజయుడి సర్పయాగంలో సమిధులైనట్లు చచ్చి నీటితో పాటు కొట్టుకొచ్చి రోడ్ల మీద రాసులు రాసులుగా చూపులకి భీతి కొలిపెట్టట్లున్నాయి. ఇదంతా చూశాక తుఫాను ఎంత భీభత్సం సృష్టించిందో అర్థమైంది. పిల్ల పెళ్లి వాయిదా వేద్దామా అని కాబోయే వియ్యంకుడికి కబురు పెట్టారు. ముహూర్త బలానికి బలం ఉండబట్టే సమయానికి వాన తెరిపించింది. పెళ్లి వాయిదా వేయటం మంచిది కాదు. మీకు ఎంత చేతనైతే అంతలోనే చెయ్యండి, కంగారు పడద్దు. కూరలు దొరక్కపోతే చింతకాయ పచ్చడి వేసుకుని తిందాం అని వియ్యంకుడు భరోసా ఇవ్వడంతో తేలికపడిన మనసుతో పిల్ల తండ్రి వెంకటరమణ, మా చేతుల మీద జరిగిన దేవుడి పెళ్లి అదృష్టమే మమ్మల్ని కాపాడింది అనుకున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో పిల్ల పెళ్లికి సమకూర్చుకున్న డబ్బు సరిపోతుందా అని సందేహం వెలుబుచ్చేసరికి సీతామహాలక్ష్మి గారు, ఏమీ బెంగపడకయ్యా, ఆ సూర్యనారాయణమూర్తే కాపాడతాడు అన్నారు. తుఫాను లాంటి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఏమాత్రం జంకకుండా ఉన్న వనరుల్లోనే 20 మందికి వండి వార్చిన ఆవిడ నిబ్బరమే మనకి శ్రీరామరక్ష అని గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. అనుకున్నట్టే
ఏ అవాంతరాలు గొడవలు లేకుండా పెళ్లి వైభవంగా జరిగింది. పున్నయ్య శాస్త్రి గారు గుండెల నిండా తృప్తిగా గాలి పీల్చుకున్నారు. ఇప్పుడు విస్సు కాలిఫోర్నియాలో గూగుల్లో పనిచేస్తున్నాడు. దావాననంలాగా వ్యాపిస్తున్న కరోనా గురించి వస్తున్న వార్తలు జనమంతా కంగారుతో సరుకులు నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్న పద్ధతి, బయటకు వెళ్లొద్దు అన్న ప్రభుత్వ నిబంధనలని బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చిన్నప్పుడు అక్క పెళ్ళప్పుడు వచ్చిన తుఫాను బీభత్సం గుర్తుకొచ్చింది. తామందరూ వారం రోజుల పాటు ఇంట్లోనే బందీలవటం, అమ్మమ్మ 4 రోజులు భోజనం కూడా చేయకుండా ఇంట్లో ఉన్న సరుకులతోనే నిబ్బరంగా 20 మందికి వండి పెడుతూ నిర్వహించిన తీరు, సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి కానీ భోజనం చేయనని ప్రకృతితో ఏర్పరచుకున్న అనుబంధం, ఇప్పుడు మనం గొంతెత్తరుస్తున్న డి విటమిన్ లోపం మనసులో మిదిలాయి. బయటికెళ్లలేక ఇంట్లో ఉంటే తోచట్లేదు, ఫ్రెండ్స్ లేరు అని గొడవ చేస్తున్న కొడుకు మనోజ్తో ప్రకృతి బీభత్సాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. ఎంత బాధ్యతగా నిబ్బరంగా దాన్ని ఎదుర్కొంటాము, సమస్యని ఎలా పరిష్కరించుకోగలము అనేది మన పరిణతి మీద, క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు బెంబేలెత్తిపోకూడదు, ఆలోచించడం మొదలుపెట్టాలి అని తన చిన్నతనం గురించి, అమ్మమ్మ గురించి చెప్పాడు. 4 రోజులు నీకిష్టమైన వ్యాపకంతో పొద్దుపుచ్చడం అలవాటు చేసుకో. కొత్త కొత్త ఆలోచనలతో మానవాళి జీవితాన్ని ఎలా మెరుగుపరచాలి, ఎలాంటి యాప్స్ తయారు చేస్తే ఉన్న వనరులని తమ అవసరానికి అనుగుణంగా వాడుకోవచ్చు అని అహరహం కష్టపడే ఐఐటి విద్యార్థులు మీకంటే తెలివైన వాళ్ళు, మేధావులు అనుకోవద్దు. అవసరం అనేక పరిశోధనలకి, ఆవిష్కరణలకి ప్రాతిపదిక అవుతుంది. మామూలుగా స్కూళ్ళు నడుస్తుంటే మీకు ఇవన్నీ ఆలోచించే తీరికే ఉండదు. ఇప్పటి వరకు నువ్వే గుర్తించని నీలో ఉన్న ఇతర కళల గురించి నీకు తెలుసుకోవటానికి ఇలాంటి మంచి అవకాశాన్ని ఇస్తాయి. అంతర్జాలం పుణ్యమా అని ఇప్పుడన్నీ అరచేతుల్లోకి వచ్చేశాయి. పూర్వంలాగా లైబ్రరీలోకి వెళ్ళి గ్రంథాలు తెరికేస్తేనే సమాచారం దొరుకుతుందనే బాధే లేదు. లే, కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టు అన్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, నాణానికి రెండో వైపు చూసే అవకాశం మనుషులకిచ్చామనుకుంటే అసహనాలు, అసంతృప్తులు తగ్గి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. విన్నారుగా ఉపద్రవం, శ్రీమతి బిందుమాధవ్ గారు రాసిన కథ. ఇలాంటి మంచి మంచి కథలను మీరు వినాలనుకుంటే కళ్యాణ సైమయ వాయిస్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్ ద్వారా మీరు ఈ కథలు వినొచ్చు. ఇంకా స్పాటిఫై, యూట్యూబ్లో కూడా ఈ కథలను మీరు వినొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.